సురేష్, అరే సురేష్ గా వాడు సురేష్ గాడు ఎటు వెండే వాని విలువిటు. బయటనే ఉండొచ్చు, ఆగు పిలుస్తా. సురేష్ ఇట్రారా, బాబు పిలుస్తాండు. అత్తాండగో. అరే గాడిదెత్తు పెరిగినో పని లేదు పాట లేదు, ఎడు తిరుగుతున్నావురా నువ్వు? పిలిస్తే నత్తలేవా చెవులు నీకు? ఆయన గరం మీద ఉన్నాడు ఎందురు? నేనేటి వేడినే గీన్నే బయట ఉంటేని ఎందుకు పిలిచినావు బాబు? బ్యాంకుకు పోవాలని అడుగుకి పైసలు వేయాలన్నా బ్యాంకులా. నేను గీ అంగును పాయింట్ వేసుకొని అత్తా. మరి నాతోనేం పని, నువ్వే పోయేసి రాక. నువ్వేమన్నా ఇంటికాడుండి పనగడ చేసేది ఉన్నదా బిడ్డ? నాడు నాకు అది రాయరాదు, అది రాసి అలా బ్యాంకు లేదు, పైసలు వేసేస్తాం బా. పోరా, బాబుతోటి పోయి అది రాయిపో. ఎవరిని అవ్వ ఇప్పుడు నాకు కూడా ఇది రాయరాదని తెలిస్తే పొట్టు పొట్టు తిడతాడు. ఏం లేదు, కొట్టినా కొడతాడు. నాడు పోయేద్దాంపా. ఇక ఇవి 35,000 బరాబర్ ఉన్నాయా లేవా లెక్క పెట్టు. సరే బాబు. 1 2 3 4 5 31 32 33 34. అగో 34,000 వేస్తాను. 35,000 అన్నాడు మా బాబు. మళ్ళీసారి లెక్క పెడతా. 1 2 3 4 34 35 36. అగో ఈసారి ఎక్కువ వచ్చినాయి. ఎవరిని అవ్వ ఆగు, మళ్ళీసారి లెక్క పెడతాయా? ఏమైంది, అయిపోలేదా రా? ఎంతసేపు రా నువ్వు లెక్క పెట్టుడు? లెక్క తెలుస్తలేదా బిడ్డ? గన్నిసార్లు లెక్క పెడతాను వాటిని. అయిపోయిందే బాబు. మరి బరాబర్ ఉన్నాయా లేవా పైసలు? ఎవరిని అవ్వ ఇప్పుడు నేను ఇవి ఎన్ని ఉన్నాయని చెప్పాలి. ఫస్ట్ సారి లెక్క పెడితే అట్లా వచ్చాయి, ఇప్పుడు ఇట్లా వచ్చాయి. ఎందుకు బరాబర్ ఉన్నాయంటే అయిపోతుంది. లెక్క పెట్టినే బరాబరే ఉన్నాయి. నాడు మరి పోదాం ఇక. బ్యాంకులో ఎంతగానో ఉన్నదో ఏమో పో, ఆ పైసలేమో బరాబర్ ఉన్నాయో లేవో తెలియదు. ఇప్పుడు ఆడనేమో రాయరాదు, ఎంత గోసున్నదో ఏమో పోయా మా అయ్యతోని. నాకు ఫోన్ వస్తుంది, నేను బయటికి పోయి ఫోన్ మాట్లాడతా. ఇగో పైసలు నువ్వు పెన్ను ఇస్తానా, నేను వచ్చేలోపు ఇది రాసి పెట్టు. ఓచర్ ఎట్లా రాసుడు ఏమో ఇప్పుడు ఎట్లా? గీడొక బ్రో ఉన్నాడు కదా, ఆయనను పోయి అడుగుదాం. బ్రోకి డబ్బులు వేయాలి, ఓచర్ ఎక్కడ ఉంటుంది? అక్కడ లాస్ట్ క్యాబిన్ దగ్గర ఉంటాయి, అక్కడ ఉంటాయి, తెచ్చుకోండి. బ్రోకి కొంచెం చెప్తారా ఎట్లా రాసుడు? బ్రో ఇక్కడ నేము, ఇక్కడ అకౌంట్ నంబరు, మీకు ఎంత డబ్బులు కావాలో అంత డబ్బులు ఇక్కడ రాసి కింద సిగ్నేచర్ చేసి ఇవ్వండి. బ్రో డబ్బులు తీసుకోవడానికి కాదు, డబ్బులు వేయనీకి. డబ్బులు వేయనీకైతే విత్డ్రా ఫామ్ ఎందుకు తీసుకొచ్చినావు బ్రో నువ్వు అసలు? అయ్యో ఇది విత్డ్రా ఫామా బ్రో? అక్కడ డిపాజిట్ ఫామ్ అడిగితే ఇస్తారు పో. అది కూడా తెలియదా బ్రో? నువ్వు ఎంత చదువుకున్నావు అసలు? చిని అవ్వ ఇజ్జది వేంది. ఇప్పుడు మాయ ఉంటే ఎన్ని తిట్లు తిట్టావు నన్ను. ఇప్పుడు నాకు అది రాయరాదాయే. ఇప్పుడు మాయచ్చలోపు ఎవరితోనన్నా రాపియనన్నా రాపిస్తా, లేకపోతే ఇజ్జది మానం తిట్టాడు. బ్రో ఏమనుకోకండి, కొంచెం ఈ డిపాజిట్ ఫామ్ నింపిస్తారా? కొంచెం నాకు తెలుస్తలేదు. ఓకే బ్రో, ఇటు ఇవ్వు నింపిస్తా. అబ్బా బ్రో కొంచెం జల్దీ నింపియవా ప్లీజ్. అబ్బా పత్తాండా ఏంది? అమ్మయ్య ఫోన్ మాట్లాడుకుంటూనే ఉన్నాడు కదా, టకటక ఈలోపు రాసిస్తే అయిపోయి. అవు బిడ్డ జరకి రాసి రాదు. ఏంటిదవ్వా? పింఛన్ పైసలు తీసుకుంటా బిడ్డ, జరకి చిట్టి రాసి రాదు బాంచను. నాకే రాయరాక నేను ఎవరితో రాపిస్తానరా అంటే ఈ ముసలి వచ్చి నన్ను రాయమంటుంది. చదువుకున్న పిల్లగాని జర నింపి బిడ్డ, పుణ్యం ఉంటుంది. నీ అవ్వ ఇప్పుడు నాకు నింపరాదంటే ఇజ్జది పోతుంది కదా. అబ్బా నింపుతుంది కానీ అవ్వ నా దగ్గర పెన్ను లేదు, ఇప్పుడే వాళ్ళకి ఇచ్చిన. అయ్యో సరే బిడ్డ, పెన్ను తీసుకొని తాగే వాళ్ళని అడిగి. ఇగో బ్రో అయిపోయింది, ఇక్కడ సిగ్నేచర్ చేసి ఇవ్వండి. అబ్బా థ్యాంక్స్ బ్రో. ఇగో బాపు నింపిన, ఈడ సంతకం పెట్టి ఆడ ఇపో. ఇగో బిడ్డ జర పెన్ను తీసుకొచ్చిన నింపి. అవ్వాయి ముసలిది ఎందురో మాయమంగట వచ్చి నింపిమంటుంది. చూస్తున్నావేంద్రా ముసలవ్వకు నింపి. సరే బాపు నువ్వైతే పోయి ఆ పైసలు వేసి రాపోయా, నేను నింపిస్తా గాని. నా ఇజ్జత్ పోయేటట్టే ఉన్నది కదా ఇవాళ, ఇది ఎట్లా నింపాలి ఏం కథ? అవ్వా నీ పేరేం పేరు? పాస్బుక్ లో లేదా బిడ్డ? పోషావా ఇగో. ఎటైతే నింపనైతే నింపుతానా, లేకపోతే ఇజ్జత్ పోతుంది. అమ్మయ్యా ఇజ్జత్ పోకుంటూ పని అయితే అయిపోయింది పో. బండి తీసుకురా పోయా పోదాం. ఓ పిల్లగా ఏం చదువు చదివినావు నువ్వు? అయ్యో ఏమైందవ్వా? చూస్తే చదువుకున్నావు లెక్కున్నావు అని రాపిస్తే ఎవరి దాకా లైన్లో నిల్చుండబెట్టి అంత తప్పు రాసిరు, మళ్ళీ రాసుకరాపో అని మళ్ళా తోలిర్రు. గట్టనే చేస్తా పిల్ల, నువ్వు రాయరాకపోతే రాయరాదని చెప్పాలి, ఇంకోళ్ళతో రాపించుకుంటున్నావు. ఇదేనా రా నువ్వు చదివిన చదువు? వేలకు వేలు పెట్టి చదివిపిస్తే గా ఫామ్ కూడా రాయత్తలేదా బిడ్డ? నువ్వైతే వా ఇంటికి వా, నీ సంగతి మంచిగానే ఉన్నది కానీ ఇవాళ. చిని అవ్వ పొద్దడికెళ్ళి కాపాడుకుని ఇజ్జతి మానం అంతా తీసింది ఆ ముసళ్ళు వచ్చి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. పేరుకు చదువుకున్నట్టే కానీ కొంతమందికి ఫామ్స్ కూడా నింపనీకి రాదు. వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి.
ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఉంటుంది, దాన్ని గట్టిగా కొట్టుర్రి. ఉంటా మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా బై బై, సీ యూ.